జై గురుదత్త శ్రీ గురుదత్త. చిటికడి అపార్థం, పిడికడి అభిమానం, చారడి విషాదం, దోసడి ఆనందం, వీటినన్నీ కలబోతే జీవితం. ఆ జీవితంలో సుమధురమైన తెలుగు భాషతో జనానికి కావలసినవి వండి ఒక పళ్ళెంలో వడ్డించేది తెలుగు నాటకం. ఆ తెలుగు నాటకం కన్నీళ్లను చిందిస్తుంది, నవ్వులను పూయిస్తుంది, చర్నాకోలతో చెళ్ళని చెరుస్తుంది, ముద్దు నిద్రని వదిలిస్తుంది, కళ్ళల్లో ఎర్ర జీరలను తెప్పిస్తుంది, గుప్పిళ్లను బిగింపజేస్తుంది, కదిలిస్తుంది, నడిపిస్తుంది, మంచిదారులను చూపిస్తుంది, మనిషిని మనీషిగా చేస్తుంది, మాటతో మంత్రం వేస్తుంది, కళ్ళతో యజ్ఞాన్ని చేయిస్తుంది. అలాంటి నాటకములను తెలుగునాట పండించి ఆంధ్ర సాహిత్య వైతాళికుల్లో తొలితరం పండితులుగా 19వ శతాబ్దంలో వివిధ సాహిత్య ప్రక్రియలతో కొత్త పొంతలు త్రొక్కిస్తూ ఆనాటి తెలుగువారిని, ఈనాటి భాషాభిమానుల్ని మనసులో దోచిన పండిత కవుల్లో కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు ఒకరు. వీరు తెలుగువారిలో మొదటి మహామహోపాధ్యాయులు, గొప్ప తపస్వి, అక్షర సాంఖ్యాచార్యులు, ఆంధ్ర భాషా సంజీవిని పత్రికా సంపాదకులు. వీరు పంచతంత్రము, సింహాచల యాత్ర, బిల్వేశ్వర శతకము, బిల్వేశ్వరీయ ప్రబంధము, కుమార నరసింహము, మంగళగిరి మహాత్మ్యము, కోరుకొండ మహాత్మ్యము, గోదావరి వర్ణనము, గోవిందమంజరి వంటి మొదలైన వాటిని రచించారు. పండితులందరూ వీరిని ఆంధ్రా జాన్సన్ అనేవారు. చెన్నపట్నం రాజధాని కళాశాలలో పరవస్తు చెన్నై సూరి, కరాలపాటి రంగయ్య గారు, చెదలవాడి సీతారామశాస్త్రి గారుల తర్వాత కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు ఆంధ్ర శాఖ అధ్యక్షులుగా ఉన్నారు. అటు తర్వాత కందుకూరి వీరేశలింగం పంతులు గారికి ఆ పదవి దక్కింది. కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు రాజమహేంద్రులో శ్రీ కందుకూరి వారి స్థానంలో చేరారు. వెంకటరత్నం పంతులు గారు ఆంధ్ర సాహిత్య సేవ ఎంత చేసినారో ఆధ్యాత్మిక రంగానికి కూడా అంతకంటే ఎక్కువ సేవే చేశారు. అందువల్ల ఆ మహాత్ముని కడుపున 2 యోగులు జన్మించడం సంభవమైంది. ఆ ఇద్దరిలో ఒకరు మద్రాసులోని మారదబీకం శాంతానంద స్వామివారు, ఏలూరులోని బెహరా కమలాంబిక అమ్మవారు. వారు సజీవులుగా ఉన్నప్పుడు ప్రజానీకంకు చేసిన సేవ ఎట్టిదో ఈనాడు భౌతికంగా కనుమరుగైన తర్వాత కూడా అటువంటి లీలలు, అద్భుతాలు ప్రదర్శిస్తూ దారి తప్పిన వారిని సన్మార్గంలోకి తీసుకొస్తున్నారు. జిజ్ఞాసులను జ్ఞానులుగా తీర్చిదిద్దుతున్న ఇటువంటి ఆధ్యాత్మిక వారసత్వం తరతరాలుగా కాపాడుకోవాల్సిన ధర్మం మనపైనుంది. ఈ ధర్మం తప్పితే భారతీయ పౌరులు తమ అస్తిత్వాన్ని కోల్పోతారు. యోగులు ఆశిస్సులే మనకి శ్రీరామరక్ష. వెంకటరత్నం పంతులు గారి విషయానికి వస్తే తెలుగు భాషకి చేసిన సేవ అంతా ఇంతా కాదు. వారు గ్రాంథిక భాషలో తప్పి చిత్ర భాషలు తెలుసున్నా మాట్లాడేవారు కాదు. ఈయన రచించిన మహాశ్వేత తెలుగులో తొలి నవలగా కొంతమంది పండితులు భావిస్తూ ఉంటారు. వీరు 1915వ సంవత్సరం డిసెంబర్ 14వ తేదీ అంటే సరిగ్గా ఇదే రోజు పరంపదించారు. తెలుగు భాష కోసం కృషి చేసిన మహనీయుణ్ణి ఒక్కమారు ఈరోజు మనం స్మరించుట మనందరి కనీస ధర్మం. జై గురుదత్త శ్రీ గురుదత్త. శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్ర.